దాన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. అట్లా లేకుండా కరెక్ట్గా చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా చేసుకుంటే. అంటే ఇప్పుడు ఇక్కడ చింత చెట్టు ఉంది కదా, ఈ చింత చెట్టు ఏంటంటే బాగా కొమ్మలన్నీ ఉన్నాయి. ఇక్కడ కొమ్మలు ఇవంతా కూడా బాగా విస్తృతంగా ఉంది. వీడు రాత్రిలో పోతున్నాడు. ఇక్కడ రాత్రిలో పోతూ ఉంటే ఏమైందంటే, రాత్రిలో పోతూ ఉంటే ఆ కొమ్మలు అట్లా అట్లా కదిలినాయి. కొమ్మలు కదిలినాయి. చూస్తే నల్లగా కనిపిస్తుంది అట. ఇప్పుడు ఏమవుతుంది వాడికి? నల్లగా కనిపించింది. నల్లగా కనిపిస్తే వీడేమంటున్నాడు? దయ్యం ఉంది. ఏమండి, అది నల్లగా కనిపించింది. నల్లగా ఎందుకు కనిపించింది అనేది విచారం చేయడు. అక్కడ దయ్యం ఉందని భయపడిపోతాడు. భయపడిపోయాడు. ఇప్పుడు పోతే వీడికి దాంతో భయం ఎత్తుకుంటుంది. ఆ నల్లగా ఉండేది వెనకంటే పరిగెత్తుకుంటూ వస్తుంది, సౌండ్ వస్తుంది వీడికి. అప్పుడు దయ్యం వచ్చి ఏమైపోయింది, కొంచెంసేపటికి సౌండ్ రాలా. ఇప్పుడు వీడేమనుకుంటాడు, దయ్యము నన్ను పట్టేసింది, అయిపోయింది ఇంక వీడి కథ. ఇప్పుడు ఇది మళ్ళా పోవాలా. ఇది పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా అవన్నీ తీసుకొని వచ్చి ఆ నల్లగా ఉండేది ఎట్లొచ్చింది అనేది చూపించి, ఆ నల్లగా ఉండేది ఏమి లేదురా నాయనా అని చెప్పి చూపిస్తే అప్పుడేమవుతుంది? ఓయమ్మా, ఇదా నాకు నల్లగా కనిపించింది. ఎందుకంటే ఆ కొమ్మల మధ్యలో తేనె తుట్టు ఒకటి పెట్టిందండి. తేనె పెడతాది తెలుసా మీకు? ఎంత పెడతాయి? ఒక పెద్ద ఒక బారంతో కూడా పెడతాయి తెలుసా? అది వాడు ఇంతకుముందు చూసినలా. ఇప్పుడు వీడికి దీంట్లో కొద్దిగా చూసే లోపల నల్లగా కనిపించిందిగా. ఆ తేనె తుట్టు వీడికి నల్లగా కనిపించింది. మరుసటి రోజు మరుసటి రోజు ఎప్పుడో వాళ్ళని తీసుకొని వచ్చి ఎట్లయింది ఏం కదా అని చూస్తే నల్లగా కనిపించింది. ఓ, ఇది నాకు కనిపించింది అంటే ఇప్పుడు వీడికి దయ్యం ఏమవుతుంది? దయ్యం పట్టిందా? దయ్యం పట్టిందా? దయ్యం పట్టిందని అనుకున్నాడు. దయ్యం పట్టింది అనుకున్నాడు. ఆ దయ్యం ఇప్పుడు విడిచిపోయింది. పట్టిందా పోయిందా? పోయిందా? తొలగిపోయిందా? అసలు పట్టింటే కదా తొలగేదానికి. పట్టిందని అనుకున్నాడు. పట్టింది అనుకున్నాడు కాబట్టి పోయిందని అనుకుంటున్నాడు. నిజంగా పట్టిందా? నిజంగా దయ్యం పట్టలేదు. నిజంగా దయ్యము పోలేదు. వీని భ్రమ. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నా అంటే 18వ శ్లోకంలో లీన వృత్తేరనుత్పత్తి. లీన వృత్తే అంటే ఇది ఏదైతే ఉన్నదో, ఏది ఇవన్నీ ఇప్పుడు అణిగినాయి చూడండి. ఇవన్నీ అణిగిపోయినాయే. ఇవి అణిగినటువంటివి అనుత్పత్తి. ఉత్పత్తి అనేది లేదు ఇంకా. లీనవృత్తేరనుత్పత్తే మర్యాదో పరతేస్తు సహా. అణిగినటువంటివి మళ్ళీ ఉదయించకుండా ఉండాలా. అణిగిపోయినవి మళ్ళా ఉదయించకుండా ఉండాలా. ఉండగలుగుతుందా? ఇప్పుడు మనమంతా విచారం చేస్తున్నాంగా. విచారం చేసినప్పుడు మనం ఇదంతా సత్యమని అనిపిస్తుందా? మీకు ఏదో ఊరికే టైంపాస్ అనిపిస్తుందా? సత్యమని అనిపిస్తుందిగా. సత్యమని అనిపించినా మళ్ళా మనం అటుకు పోయే లోపల ఏమవుతుంది? దానివైపే పెరుగుతుంది. సరే, మీరు కూడా చెప్తానండి. ఇప్పుడు ఈ లీనవృత్తే, లీనమగుట అనేటువంటివి, లీనమగుట అంటే ఏమి? అవి లేకుండా అయిపోవుట. లేకుండా అయిపోవట కదా. లేకుండా అయిపోవటం అంటే ఇప్పుడు ఆ దయ్యం ఏమైంది? లేకుండా అయిపోయిందిగా. దయ్యం లేకుండా అయిపోయిందా? దయ్యం ఉందా? దయ్యము లేదని తెలుసుకున్నాడు కాబట్టి లేకుండా అయిపోయింది. అవునా? అది లేదు అనేటువంటి భావనలు తెలుసుకున్నాడు కాబట్టి లేకుండా అయిపోయింది. ఆ దయ్యమే లేదు కాబట్టి లేదు. కాబట్టి ఇంక మళ్ళీ వచ్చేది లేదు. సరే, ఇప్పుడు మనము
ఈ లీనమగుట అంటే లయమగుట. లీనమగుట అన్న లయమగుట అన్న ఒకటే. ఈ లీనమగుట లయమగుట అనే దాన్ని నివృత్తి అంటారు. నివృత్తి అంటే తొలగిపోవుట. ఇప్పుడు మీకు ఒక పుండు వచ్చిందండి, శరీరం పైన పుండు వచ్చింది. ఆ పుండు బాధిస్తుందా బాధించదా? బాధిస్తుంది. ఆ పుండుకు మీరేం చేశారంటే మందులు వేసుకున్నారు, ఆయింట్మెంట్ పూసినారు, ఏదో చేసినారు, ఇంజక్షన్లు వేసుకున్నారు. ఏమవుతుంది? తగ్గుతూ వచ్చింది, పోయింది. ఇప్పుడు పుండు ఉందా? ఇప్పుడు బాధ ఉందా? నొప్పి ఉందా? లేదు. ఇంతవరకు పుండు ఉన్నింది, ఇప్పుడు పుండు లేదు, పోయింది, తొలగిపోయింది. పుండు ఉన్నింది, పుండు తొలగిపోయింది. ఏమండి? ఇప్పుడు అది నివృత్తి అయిపోయిందిగా. ఏంది? పుండు నివృత్తి అయిపోయింది. పుండు ఇప్పుడు ఉందా? నువ్వు చూడాలన్నా ఉందా? లేదు. నీకు ఇప్పుడు శరీరం బాగా మామూలుగానే ఉన్నది. పుండు బాగా నివృత్తి అయిపోయిందని నీకు ఎప్పుడు తెలుస్తుంది? పుండు నొప్పి లేదు, పుండు బాధ లేదు, చర్మం బాగా స్మూత్నెస్ అయిపోయి సక్రమంగా అయిపోయింది, బాగుంది. అవునా? అదేవిధంగానే నీ మనస్ ఎప్పుడైతే ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ దేహవాసన కానీ, లోకవాసన కానీ, శాస్త్రవాసన కానీ, తర్వాత దోషములు అంటారు, అసంభావన దోషమని కానీ, విపర్య దోషం కానీ, అసంభావన దోషం, విపరీత భావన దోషం, సంశయ దోషం, 3 దోషాలు. సంశయము, అసంభావన, విపరీత భావన. సంశయ భావన అంటే ఈయన ఏందో చెప్తానంటే ఇది నిజమా, అవునా కాదా, ఈయన ఏందో చెప్పేస్తా అన్నాడు కానీ మేము వింటా ఉంటామని ఇష్టం వచ్చినట్లు చెప్తా అన్నాడు కానీ ఇది నిజమా? ఎందుకంటే నేరుగా దేవుణ్ణి పెట్టుకొని దేవునికి పూజలు చేసి ఇప్పుడే కుంభాభిషేకం చేసి మేమంతా వస్తామంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఎంత నిజమా, ఏం చెప్పేది నమ్మల్నా వద్దా? వాళ్ళు పూజారులు కనీసం అంటే లక్ష రూపాయలు పైన తీసుకొని కుంభాభిషేకం చేశారు. దానికి ఖర్చులు కనీసం అంటే ఒక 10 లక్షలు అయింది. 10 లక్షల ఖర్చు వాళ్ళకి ఇచ్చింది, 1 లక్ష పైన ఇచ్చి దాదాపు 11, 12, 15 లక్షల దాకా ఖర్చు పెట్టి చేస్తే ఈయన ఒక మాటలో అదంతా ఏందో భేద బుద్ధి అని అంటున్నాడు. భేద బుద్ధిని ఒక్క మాటలో తీసి వారగా పెడుతున్నాడు. ఏం చేయాలి రేనైనా? దీన్ని నమ్మల్ని వద్దని ఏర్పడుతుందా? సంశయం. ఆత్మ కరెక్టేనండి, ఆత్మ కరెక్టే, కాదని చెప్పట్లేదు. ధర్మంగా నడుచుకోవాలా, ధర్మంగా పోవాలా, అంతేగాని ఎవడికి తెలుసు చచ్చిపోయిన తర్వాత ఏమవుతామో. ఇదంతా సంశయం. అర్థమవుతుందా? అందుకే మనం కరెక్ట్గా దీన్ని పట్టుకోవట్లేదు. కాబట్టి ఈ సంశయ భావన పోవాలంటే దానికి సంబంధించిన శాస్త్ర విచారణ. అందుకే నేను చెప్పాను వాటిని భేద బాధకయుక్తులు, అభేద సాధకయుక్తులు, ఇవంతా చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. మీకు నేను పైన చెప్తున్నా. అప్పుడేమవుతుంది? శాస్త్ర శ్రవణం చేస్తే, శాస్త్రాన్ని కరెక్ట్గా పట్టుకుంటే ఇది నిజమే, అప్పుడు సంశయం పోతుంది. అసంభావన, ఆత్మస్వరూపము ఉందా లేదా, దేవుడు ఉండడా లేదా, ఏందో. ఇప్పుడు వీళ్ళు కుంకుమ పెట్టుకోమంటే కుంకుమ పెట్టుకోరు, కుంకుమ కూడా పెట్టుకోరు కొంతమంది, తెలుసా మీకు? వాళ్ళు బీటెక్ చదువుతూ ఉంటారు, లేదంటే పిహెచ్డి చేస్తుంటారు. వీళ్ళు వస్తారు, వీళ్ళు బెటరు. ఏమంటే ఎందుకు ఊరికే మీ పద్ధతులంతా మీరు పెట్టుకోండి, మిమ్మల్ని నేను వద్దన్నా అంటారు. మామూలు కుంకుమ పెట్టుకునే దానికి అట్లా అంటారు. 3 నామాలు పెట్టాలంటే ఇంకా సేమ్ ఎంత ఇబ్బంది పడతారో తెలుసా?
ఏదో ఆ శనివారాల పండగ రోజు ఒకసారి 3 నామాలు అట్లా పెట్టుకొని ఆ ఇంట్లో ఉండేంతసేపు అది బయట పోకుండా అట్లా ఉండి మళ్ళీ కడిగేసి మళ్ళీ బయటపోతారు. అదొక షేమ్ లాగా ఫీల్ అవుతారు. ఇంకా అడ్డనామాలు పెట్టాలంటే ఇంకా ఇబ్బంది. సరే ఇవంతా ఉండనేయండి అంటే ఇవంతా ఎట్లుంటుంది? దేవుడు లేడు, పాడు లేడు, వీళ్ళంతా ఏదో మూర్ఖంగా ఏదో పెద్దోళ్ళు పెట్టారు, అందుకోసమని వీళ్ళు ఇట్లా చేసుకుంటూ ఉంటారు. పైగా మమ్మల్ని వచ్చి ఈ విధంగా చేయమని చెప్పి మమ్మల్ని బలవంతం పెడతారు. చూడండి ఇదంతా. తర్వాత ఈ ప్రపంచం లేదంట, ఇది సత్యం కాదంట. అసలు అమెరికాకు పోవాలని వీసా కోసము కనీసం డబ్బులు ఖర్చు పెట్టి ఎంతెంతో ఖర్చు పెట్టి ఇప్పుడు ఆయన ఏందో $5,000 కడితే $5 లక్షలు కన్నా కడితే పర్మనెంట్ వీసా ఇస్తాడంట ఆయన. ఇప్పుడు అంటే $5 లక్షలు కట్టేసినామంటే ఇప్పుడు మనము అమెరికాలో పర్మనెంట్గా ఉండొచ్చు వీసా మనకుంటుంది. అంత ఇదిగా చెప్తూ ఉంటే, అంత ఇదిగా చెప్పి అంత దానికి వాల్యూ ఉంటే, అట్లాంటిది నేను ఇప్పుడు అమెరికాకు పోయి వస్తూ ఉంటే ఏంటంటే ఇదంతా విపర్యము భ్రమ గిమని అంటాడు. ఇది చూడండి ఎట్లా ఉందో. ఇదంతా పోవాలిగా. ఇదంతా పోవాలంటే శాస్త్రజ్ఞానం ఎంత పట్టాలా, ఎంత పడితేనండి నిలుస్తుంది అది అక్కడ. కాబట్టి అంత పట్టిన తర్వాత ఏమవుతాయి? తగ్గుతా 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 వస్తాయి. దీన్ని ఏమన్నారంటే నివృత్తి. నివృత్తి అనేది దాంట్లో 2 రకాలు. మళ్ళా లయరూప నివృత్తి, బాధారూప నివృత్తి. బాధారూప నివృత్తి అంటే బాధించి తొలగించేశాడు. బాధించి తొలగించడం అంటే దాన్నేమో కొట్టి అట్లంతా చేసి తొలగించటాన్ని కాదు. వివేక జ్ఞానము చేత అది సత్యమైనది కాదుని శాస్త్ర బలము చేత దాన్ని తొలగించుట. అది అయిపోయింది, ఇంకా మళ్ళీ లేదు దాని కథ. ఇంకా లయరూప నివృత్తి అని ఉంది. లయరూప నివృత్తి అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు పగలుందా? పగలుందిగా, సాయంకాలం అయిపోయిందిగా, రాత్రి అవుతుందిగా, మీరు పడుకొని నిద్రపోతారుగా. పగలంతా ఏమైంది? పగలు లయించిపోయింది. పగలు లయించిపోయింది, రాత్రి వచ్చింది. మీరు ఈరోజంతా చేసినటువన్నీ ఏంటంటో చేసింటారుగా. మీరు పడుకొని నిద్రపోయినారు. పడుకొని నిద్రపోతే ఏమైంది? అన్నీ పోయినాయి. అన్నీ పోయినాయి లేదా? అన్నీ లయించిపోయినాయి. ఏమంటే అర్థమవుతుంది కదా, కొంచెం కాకపోయినా కొంచెమన్నా. ఇది లయించిపోయింది. ఇప్పుడు ఇదొక రకమైనటువంటి లయం. కొంతమందికి ఇప్పుడు నిద్రపోయినారు. నిద్రపోతే ఇవన్నీ ఎక్కడ పోయినాయి? నిద్రపోతే ఎడపోయినాయో? ఎంత లయించినాయి కదా. దీన్ని లయరూపం అని అంటారు. ఇది లయం. ఈ లయము 4 రకములుగా చెప్పడం జరిగింది. నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృత ప్రళయము, ఆత్యంతిక ప్రళయం అని 4 రకాలు. ఏమంటే నిత్య ప్రళయము, నిత్యము నిద్రపోతూ ఉండవు. నిత్యం నిద్రపోతూ ఉండవు లేదా? నిద్రపోయినప్పుడు అంతా ప్రపంచం అంతా ప్రళయం అయిపోతుంది. నువ్వు నిద్రపోతానే ప్రపంచం అంతా లయించిపోయింది. మళ్ళా పొద్దున్న మేలుకుంటే మళ్ళా వస్తుంది. ఇది నిత్య ప్రళయం, నిత్యము ప్రళయం అవుతుంది ఇది. తర్వాత నైమిత్తిక ప్రళయము రెండవది. కొంచెం అర్థం చేసుకోండి. నైమిత్తిక ప్రళయము, ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని సృష్టించినప్పుడు మనం ఎప్పుడో చెప్పినాం, కార్యబ్రహ్మ, జ్ఞాన బ్రహ్మ అంటే సత్వగుణము, రజోగుణం, తమోగుణములతో కూడి తమోగుణ రూపంగా ఉండేటువంటి స్వరూపమేమో లయింపజేస్తుంది ఈ సృష్టిని. రజోగుణ రూపంగా ఉండేటువంటిదేమో సృష్టిస్తుంది, జ్ఞాన రూపంగా ఉండేదేమో రక్షిస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 చెప్పుకున్నాంగా. ఇప్పుడు దీంట్లో ఈ క్రియాశక్తి స్వరూపమైనటువంటిది, ఇచ్ఛాశక్తి స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో,
ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దీంట్లో ఈ లయరూపం అనేది జరుగుతుంది చూడండి. దీంట్లో ఈ కార్యబ్రహ్మ అని అంటారు దీన్ని. ఈ సృష్టి అంతా ఇప్పుడు ఉందిగా, ఇదంతా మాయా అని అన్నా కూడా దీనికి ఒక పెద్ద సామర్థ్యం ఉంది. మీరు అనుకున్నంత సామాన్యమైనటువంటిది ఏం కాదు ఇది. అఘటిత ఘటనాపటీయసి మాయ శృతి శత నిగమాంత శోధకానన. మనం చదువుతున్నాం కదా, శృతులు, వేదములన్నీ నువ్వు ఎంత చదివేసినా, ఎంత తెలుసుకున్నా కూడా మళ్ళా నీకు ఇదంతా తెలుస్తూనే ఉంటుంది. శృతి శత నిగమాంత శోధకానన అహ ధనాది దర్శనేన సద్య కలుషయతి చతుష్పదాద్య భిన్నాన్ త్వఘటిత ఘటనాపటీయసి మాయ. అఘటిత ఘటనాపటీయసి. కొద్దిగా అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే విషయం చెప్పేటప్పుడు కొద్దిగా మనం అటువంటి సబ్జెక్టులో ఉన్నాం. ఏం చేస్తాం, ఈ సబ్జెక్ట్ని మీరు ఎక్కడ బయట వినలేరు. వేదాంత క్లాసెస్లో జరుగుతాయి ఇవి. కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడం కూడా కష్టం ఉంటుంది. వేదాంతము చదువుకున్నటువంటి వాళ్లకు సహితము, జ్ఞాన విచారణ చేసుకున్న వాళ్ళకి సహితము ధనము గురించి ఉండాదనేటువంటి భావన పోదు, ధనము పైన ఆపేక్ష పోదు, ప్రపంచము లేదు అనేటువంటిది బాగా దృఢం కాదు. అదే అఘటిత ఘటనాపటీయసి మాయ. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేస్తుంది, అదే మాయా. అటువంటి కార్యబ్రహ్మ అయినటువంటి స్వరూపం సృష్టి చేస్తూ ఉంది. దానికి సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రి విదో జనాహ అని 8వ అధ్యాయంలో ఉంది. అంటే దీన్ని సృష్టించినటువంటి బ్రహ్మ ఉన్నాడే, ఆయనకు పగలు రాత్రి ఆయన కూడా ఉంటుంది. మనకు పగలు రాత్రి ఉందిగా, అట్లాగే ఆయనకు కూడా పగలు రాత్రి ఉంటుంది. ఆయనకు పగలైన తర్వాత రాత్రి వస్తూ ఉంది. రాత్రి వస్తా అంటే అప్పుడు ఏమవుతుంది, లయమైపోతుంది. ఆ లయమైపోతుంది అంటే ఆయన పడుకొని నిద్రపోతాడు. ఇప్పుడు వీడు కూడా, అంటే ఈ ప్రపంచమంతా కూడా అప్పుడు కూడా ఆయన లయం అవుతుంది. దాన్ని మళ్ళీ ఆయన పొద్దున్నే లేస్తే ఆయనకు మళ్ళీ తెల్లారితే మళ్ళీ ఇవంతా మళ్ళీ సృష్టి వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఆయనకు రాత్రి అయినప్పుడు ఈ ప్రపంచమంతా లయిస్తుంది. ఈ ప్రపంచమంతా అప్పుడు ఉండదు, లయిస్తుంది. దీన్ని నైమిత్తిక ప్రళయం అని అంటారు. ఇప్పుడు నిత్య ప్రళయమైందా, నైమిత్తిక ప్రళయమైంది. తర్వాత ప్రాకృత ప్రళయం అని ఇంకొకటి. అంటే మనకు 100 సంవత్సరాలు ఆయుష్కాలం అని అనుకోండి. 100 సంవత్సరాలు బ్రతికితే 118 సంవత్సరాలని చెప్పారు శాస్త్రం. వాడు బ్రతికితే 118 సంవత్సరాల తర్వాత శరీరం విడిచిపెడతాడు. అదేవిధంగా బ్రహ్మగారికి, అంటే ఈ సృష్టిని సృజించినటువంటి ఆ మహాత్ముడు, ఆయనకు కూడా 100 సంవత్సరాల ఆయుష్కాలం. ఇప్పుడు కూడా మనం సంకల్పం చెప్తా ఉంటాం కదా, శ్రీ గోవింద 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 మహావిష్ణు జయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే. ఏమంటున్నాం? ద్వితీయ పరార్థే. ద్వితీయ పరార్థే అంటే పూర్వపరార్థమని, ద్వితీయ పరార్థమని. అంటే పూర్వపరార్థం అంటే ఆయనకు 50 సంవత్సరాలకు లోపలుంటే పూర్వం, 50 సంవత్సరాలకు పైన అయితే ద్వితీయం. ఇప్పుడు మధ్యాహ్నము. మధ్యాహ్నం అంటే ఏమి? ఉదయం నుంచి 12 గంటల వరకు ఉండేది ఉదయం ఉండేటువంటిది. 12 గంటల నుంచి మళ్ళీ ఉండేది సాయంకాలం ఉంది కదా. దాన్ని పూర్వాహ్నం అంటారు, దీన్ని పరాహ్నం అంటారు. అంటే ఆహ్నం అంటే పగలు. అహ్నమును 2 భాగాలు చేస్తే పూర్వము పరము. పూర్వం అంటే ముందుండేది, తర్వాత ఉండేది. సరేనా? ఇప్పుడు పూర్వం ఉంది. అదేవిధంగానే ఈయన ఆయుష్కాలాన్ని 2 భాగాలు చేశారు. ఎవరి ఆయుష్కాలాన్ని? ఈ సృష్టి నిర్మాణం చేసినటువంటి జగత్పిత అయినటువంటి ఆ స్వరూపానికి 2 భాగాలు చేస్తే పూర్వార్థం అంటే 50 సంవత్సరాల లోపల ఉంటే పూర్వార్థం, 50 సంవత్సరాల తర్వాత జరిగితే పరార్థం. పరార్థాన్ని ద్వితీయ పరార్థే అంటే ఇప్పుడు మనం చెప్పే సంకల్పంలో ద్వితీయ పరార్థే వైవస్వత మన్వంతరే ఇవి చెప్తా ఉన్నాం.
ఏదో చెప్తా ఉన్నాం, అదంతా ఉండిలే, అవంతా వద్దు. ఇప్పుడు ద్వితీయ పరార్థం అంటే ఇప్పుడు ఏంటి, ఆయనకి ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత అయ్యింది అంటే ఇంక ఇప్పుడు ఆయన మళ్ళీ పూర్తిగా శరీరం విడిచిపెట్టాలంటే ఇవన్నీ కావాలా. ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటి ఆయుష్కాలం ఎంత ఉందో అది పూర్తి కావాలా. అది పూర్తి అయ్యిందని అనుకోండి, అప్పుడేమవుతుంది, వారు బ్రహ్మీభూతులు అవుతారు, వారు బ్రాహ్మీ స్థితిలో లయిస్తారు. అప్పుడు ఈ సృష్టి అంతా అప్పుడంతా లయించిపోతుంది. దాన్ని ప్రాకృత ప్రళయం అని అన్నారు. దాన్ని ప్రాకృత ప్రళయం. ఇంకా 4వది ఉంది. ఇప్పుడు 3 ప్రళయాలు చెప్పానుగా, నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృత ప్రళయం. 4వది ఆత్యంతిక ప్రళయం. ఆత్యంతిక ప్రళయం. ఈ ఆత్యంతిక ప్రళయం అనేటువంటిది వీయుడు లయింపజేస్తాడు. ఎట్లా? ఆత్మజ్ఞానము సంపాదించుకుని క్రమక్రమంగా ఆత్మజ్ఞానం సంపాదించుకుని ఏమవుతుంది, ఈ సృష్టిని అంతటినీ లయింపజేసేస్తాడు. ఏమన్నా అర్థమవుతుందా? ఆత్మజ్ఞానము చేత సంపాదించి ఈ సకల సృష్టిని వీడే లయింపజేసేసాడు. నేనే బ్రహ్మ అనే స్థితికి వీడు చేరినాడు. ఇప్పుడు ఆ బ్రహ్మగారి ప్రభావం వీని మీద ఉండదు. అర్థమైంది? ఇది ఆత్యంతిక ప్రళయం అని అంటారు. ఇది ఆత్యంతిక ప్రళయం అని అంటారు. బ్రహ్మదేవుని దగ్గరకు పోయిన వాళ్ళు కొంతమంది తపస్సు చేసి, యోగం చేసి, ధ్యానం చేసి ఇలా తెలుసుకున్నటువంటి మహానుభావులు కొంతమంది బ్రహ్మతో పాటుగా ఉండి బ్రహ్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బ్రహ్మ శరీరంతో పాటుగానే వీళ్ళు కూడా కొంతమంది ముక్తిని పొందుతారు. ఎవరు? అక్కడ బ్రహ్మదేవుని ఆశ్రయించి బ్రహ్మదేవుని దగ్గర ఈ విచారణ చేసి, బ్రహ్మదేవుని దగ్గర ఈ విచారణ జరుగుతుంది. ఈ వేదాంత ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం కదా, ఈ వేదాంత విచారణ అక్కడ చేస్తే వాడేమవుతాడు, బ్రహ్మదేవునితో పాటుగా అక్కడ బ్రహ్మదేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉండి బ్రహ్మదేవునితో పాటుగా అతను కూడా మోక్షమును పొందుతాడు. అంతవరకు వాడు కూడా అక్కడ ఉంటాడు. ఇప్పుడు మనం ఇంతకాలం ఉండి ఏమండి, ఈ బ్రహ్మదేవుడు ఒకవేళ ప్రాకృత ప్రళయం అయిన తర్వాత కూడా మన కర్మ పోలేదనుకో, ఈ వాసనలు చెప్పినాం కదా, దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన ఇవి ఉన్నాయే, ఇవి పోలేదు అనుకోండి, మళ్ళా జన్మ ఎత్తాల్సిందే. ఇప్పుడు జన్మలు ఎత్తుతారా, జన్మలు సాలించుకుంటారా? ఎవరి చేతుల్లో ఉంది? నా చేతిలో ఉంది. మన చేతులు అనద్దు. అంటే అందరూ కలిసి ఒక చేతులు వేస్తే అట్లనే కాదు, నా చేతిలో ఉంది. ఏమంటే అర్థమవుతుందిగా? ఇప్పుడు నేను దీన్ని తెలుసుకుని దీంట్లో ఇంకొకటి చెప్తానండి, మరణం. ఏమంటే మరణం కూడా ఉందిగా. మరణంలో లయించిపోతున్నాడా లేదా వీడు? ఈ లీనవృత్తి అనే దానికి నేను చూడండి ఎంత చెప్పాల్సి ఉందో ఇక్కడ. అంటే మరణించినాడు వీడు, మరణిస్తే వీడు అడిగినాడో తెలుస్తుందా? తెలీదు. లయించిందా లేదా? కానీ మళ్ళీ వస్తుంది. మూర్ఛపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? స్పృహ లేదు. సమాధిని పొందినాడు, అప్పుడు కూడా వాడికేం తెలీదు. ఇవన్నీ నిజమైనటువంటి మోక్షమా అంటే కాదు. జ్ఞానరూపమైనటువంటిదే, జ్ఞానరూపముగా దీనంతటిని మొత్తము లీనవృత్తేరనుత్పత్తే, లీనవృత్తి ఇదంతా కూడా వాడికి అన్నీ తెలుస్తూ ఉన్నా కూడా ఇప్పుడు మానసికంగా ఏమైపోయిందంటే అమనస్కమైపోతుంది. అమనస్క యోగం వీళ్ళ సాంప్రదాయంలో ముందు నుంచి అమనస్కం అంటే చాలు మెలకు వచ్చేస్తుంది ఆయనకు. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే తదా అమనస్తాం మనోయాతి
గ్రాహ్యాభావే తదగ్రహం. ఇక్కడ అమనస్క స్థితి. మనస్సు ఉంటుంది కానీ మనస్సు లేదు, లేని స్థితి. మనస్సు ఉంది, మనస్సు లేదు. ఎట్లా అంటే కండ్లు చూస్తూ ఉంటాయి, మనసు కూడా గుర్తిస్తూ ఉంటుంది కానీ వికారం చెందదు. ఒక పేపర్ ఉంది, పేపర్ అక్కడ పెట్టినారు, కాలిపోయింది. అక్షరాలు కనిపిస్తాయి, కనిపించవా? మీరు ఒక పేపర్లో రాయండి, రాసి పేపర్ అక్కడ పెట్టి కాల్చేయండి, చూడండి అక్షరాలు కనిపిస్తాయా కనిపించవో చూడండి. బాగా కనిపిస్తాయి, అక్షరాలు బాగా కనిపిస్తాయి. అరే అంతా ఉండదని చెప్పి ఆ పేపర్ ఎత్తి పొట్లం కడదామంటే పనికిరాదు. అదేవిధంగానే తాడు ఉంటుంది, తాడు కాలిపోయింది, చూసేదానికి ఎట్లుంటుంది? తాడు అట్లే ఉంటుంది, షేప్ అంతా అట్లే ఉంది, కానీ కట్టేదానికి పనికిరాదు. ఆ విధంగా మనస్సు కూడా ఏమైపోయింటుంది? మనస్సు ఉంది కానీ పనికిరాదు. దేనికి పనికిరాదు అంటే వికారము చెందుటలేదు. మనసు ఉంది, మనసు లేదు అనే దానికి ఇక్కడ ఇదే నిదర్శనం, సాక్ష్యం. అర్థమవుతుందా? కాబట్టి అమనస్క స్థితి అనేటువంటిది ఎవరికి వచ్చిందో, లీనవృత్తే అనుత్పత్తి, ఒక్కసారి లీనమైపోయింది, ఇంకా లేదు. ఇది ఆత్మజ్ఞానము చేత మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మజ్ఞానమును సంపాదించుకున్న తరువాత వాడు ఇంకా సంకల్పాలు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు, అన్నీ తెలుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడుంది చూడు, అతనికి స్థిత ప్రజ్ఞోయతిరయం. స్థిత ప్రజ్ఞ అతనికి ఉంది కదా, అతని యందు ప్రకటింపబడుతుంది జ్ఞానం. బుద్ధి జ్ఞానం ఉందే లేదా? అప్పుడు తెలుసుకుంటా ఉందా లేదా? సామర్థ్యం ఉందా లేదా? అది ఉందే, అది స్థిత ప్రజ్ఞత్వం. స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నాయి కదా 2వ అధ్యాయంలో, అది స్థితప్రజ్ఞుడు. అది ఇది స్థితప్రజ్ఞో యతి అయం, ఇది స్థితప్రజ్ఞో యతి. ఎస్ సదానందమస్మృతి, అతను ఇప్పుడు ఎలా ఉంటాడు? సదా ఎప్పుడు ఆనందమస్నుతే, ఆనందంగా ఉంటాడు. మళ్ళీ ఇంకా తర్వాత 19వ శ్లోకము. నిర్వికల్పాచ చిన్మాత్ర. ఎట్లున్నాడంటే నిర్వికల్ప, ఆ స్థితిని వర్ణిస్తున్నారు. ఆ స్థితి ఎట్లా ఉంది? నిర్వికల్ప, వికల్పములు లేవు. వికల్పం అంటే మనస్సు ఏమనే మాత్రం వికారం చెందట్లేదు. చిన్మాత్ర అయితే లేడా? ఉన్నాడు. చిన్మాత్ర అంటే తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది కానీ వికల్పాలు లేవు. వృత్తి ప్రజ్ఞేతి కథ్యతే. వృత్తి అనేటువంటిది కంటి ద్వారా తెలుసుకుంటున్నాడు, చూస్తూ ఉంది. ప్రజ్ఞ అయితే ఉంది, ప్రజ్ఞ అంటే జ్ఞానం అయితే ఉంది కానీ వికారం లేదు. సా సర్వదా, సహా ఆ స్థితి ఉందే, సా సర్వదా భవేద్యస్య, భవేత్ ఎప్పుడు ఈ స్థితి చేరినాడో, అప్పుడు భవేద్యస్య, యహ ఎవడైతే ఈ స్థితికి చేరినాడో, సహ అతను, మళ్ళేముంది? జీవన్ముక్తుడు, అతన్ని జీవన్ముక్తుడని ఇష్యతే. అది స్థితి, జీవన్ముక్త స్థితి. ఇప్పుడు జీవన్ముక్తుడు కావాలంటే ఎవరు కావాలా? నేనే కావాలా? దేవుడు వచ్చిస్తాడా? దేవుడు వచ్చి అనుగ్రహిస్తానా నీకు వచ్చేది? అంటే మోక్షం పొందేది ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లో ఉంది. నేనే తెలుసుకొని
నేనే బ్రాహ్మీ స్థితిని పొందాల. ఇటువంటి